విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో గూగుల్లో కూడా సర్చింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు ఎప్పటి నుంచో కూడా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ మంత్ 26కే ఉదయ్పూర్ ప్యాలెస్లో ఘనంగా పెళ్లి కూడా జరుగుతుంది. మరి వీళ్ళిద్దరి మధ్య అసలు ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన సినిమా ఇండస్ట్రీలో అసలు ఏజ్కి ఎవరు కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు. జస్ట్ వాళ్ళు నచ్చారా, ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నామనే విధంగానే ఉంటారు. అంటే ఆ విధంగా చూసుకుంటే చాలా మంది కూడా హీరోల కన్నా హీరోయిన్స్ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కన్నారు, చాలా హ్యాపీగానే లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే, అంటే వీళ్ళిద్దరూ గీతా గోవిందం సినిమా చేసినప్పటి నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి డైలీ ఏదో ఒక రకంగా న్యూస్లు రావడం, రూమర్స్ రావడం మనం వింటూనే ఉన్నాం. కానీ వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి అవును మేము ప్రేమించుకుంటున్నామని చెప్పేసి ఎప్పుడు కూడా బయట చెప్పలేదు. స్టిల్ ఇప్పటికి కూడా మనమే మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని చెప్పేసి, 26కి మ్యారేజ్ అని చెప్పేసి, అండ్ March 4కి రిసెప్షన్ అని చెప్పేసి మనమే మాట్లాడుకుంటున్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళిద్దరిలో ఒక్కరైనా బయటకు వచ్చి అవును ఈరోజు మా పెళ్లి ఉంది, ఇక ఆ తర్వాత రిసెప్షన్ ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పట్లేదు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ గారు 1989 మే 9న జన్మించారు. సో ప్రజెంట్ అయితే దాదాపు ఒక 36 సంవత్సరాల వరకు అయితే విజయ్ దేవరకొండ గారికి ఉంటాయి. అండ్ రష్మిక గారి విషయానికి వస్తే 1996 ఏప్రిల్ 5న తను జన్మించారు. సో ప్రజెంట్ తన వయసు దాదాపు 30 సంవత్సరాలు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య సుమారుగా 7 సంవత్సరాల ఏజ్ గ్యాప్ అనేది ఉంది. సో ఇది సర్వసాధారణం అనమాట. ఓన్లీ సెలబ్రిటీస్ అని కాదు, సాధారణంగా సమాజంలో కూడా చాలా మంది ఎవరు పెళ్లిళ్ళు చేసినా కూడా ఒక 5-6 సంవత్సరాలు, లేకపోతే 2-3 సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇంకా వీళ్ళిద్దరి మధ్య, వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఏజ్ గ్యాప్ ఎంత అని చెప్పేసి చాలా మంది దీన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారనమాట. సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది సుమారుగా 7 సంవత్సరాలు ఉంటుంది. అండ్ ఈ మంత్ 26కి రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో చాలా గ్రాండ్గా వెడ్డింగ్ జరగబోతుంది. ఆ వెడ్డింగ్కి కూడా అందరూ కూడా కాకుండా, అండ్ మీడియా కూడా పర్మిషన్ లేదు, ఎవరు కూడా ఫోన్లు తీసుకురావద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరి ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితుల మధ్యలోని పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి చెప్పారు. సో ఆ తర్వాత March 4న జరగబోయే, హైదరాబాద్లో జరగబోయేటటువంటి ఆ ఒక రిసెప్షన్కి మాత్రం రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా వస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి, నిజంగా పెళ్లి జరుగుతుందా, పెళ్లి జరిగితే అది చాలా గోప్యంగా ఒక్క ఫోటో అయినా బయటికి వస్తుందా లేదా, మరి రిసెప్షన్ ఇవన్నీ కూడా నిజమేనా అని తెలియాలంటే ఖచ్చితంగా మరి మనమైతే ఆ రోజు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే.